ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి నేచురల్ పద్ధతిలో సొల్యూషన్ ఉంటుందా? సో కిడ్నీ సమస్యలు నమస్తే, నేను మీ హరిత. ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి నేచురల్ పద్ధతిలో సొల్యూషన్ ఉంటుందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ అన్ని బాగా వైరల్ అయ్యాయి, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. కామెంట్స్ లో ఎక్కువ మంది అడిగింది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్ న్యాచురల్ పద్ధతిలో వాటి గురించి డాక్టర్ గారిని చెప్పమనండి అని. అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ యంగ్ ఏజ్ లో కూడా ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకంటారు? అవునమ్మా, ఈ మధ్యలో ఇంతకుముందు ఒక వయసులో 60-50లో వచ్చేది, ఈ మధ్యలో ఎంగేజ్ వాళ్ళు కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. సో కిడ్నీ సమస్యలు రావడం ఒక మెయిన్ కారణం ఏందమ్మా అంటే, ఈ మొత్తం 90% కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత అది తెలుస్తుంది, డిటెక్ట్ అవుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం మొదట్లోనే తెలుస్తుంది, ఏదో ఇన్ఫెక్షన్, పెయిన్, బాధ. ఇది ఏంటంటే కిడ్నీలో ఒక 90% ఫెయిల్ అయినాక తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ స్టేజెస్ వరకు డయాగ్నోస్ కాదు. అందుగురించే ప్రతి ఒక్కరు ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో సీరం క్రియాటినిన్ అని సింపుల్ టెస్ట్ ఆర్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ తెలిస్తే అట్లీస్ట్ మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కిడ్నీ మనకు ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది. ఒక 1 year కిడ్నీ ప్రాబ్లం వచ్చే ముందు మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫోమ్ వస్తుంది యూరిన్లో. ఫోమ్ వచ్చింది అంటే ప్రోటీన్ లీక్ అవుతుంది యూరిన్లో. కాబట్టి ప్రోటీన్ లీక్ అయినప్పుడే ఫోమ్ వస్తుంది. ఫోమ్ వచ్చినప్పుడే వాళ్ళు సింపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రికాషన్ తీసుకొని, డైట్ ప్రికాషన్ తీసుకుంటే అది సాల్వ్ అయిపోతుంది. జనరల్గా ఏంటంటే అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. మనం బెంగళూరు నుంచి ఒక పాప వచ్చింది, ఆమె 13 ఏళ్ళు, క్రియాటినిన్ చూస్తే 10.5. బెంగళూరులో అన్ని డాక్టర్లను, అన్ని హాస్పిటల్ కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు, ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. దే ఆర్ సర్చింగ్ ఫర్ ద కిడ్నీ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఎంతో బాధతోనో, చాలా బాధతో ఆ పాపను చూస్తే మాకు కూడా బాధ అనిపించింది. 13 years పాపకు. మేము ఆ సెంటర్లో 15 days ఉండి ట్రీట్మెంట్ చేశాము. ఆమెకు మా దగ్గరికి వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండే, వాపు ఉండే, ఆ సిమ్టమ్స్ అన్నీ తక్కువైనాయి. జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయింది, ఆకలి పెరిగింది. మళ్ళీ మేము క్రియాటిన్ వెళ్ళేటప్పుడు టెస్ట్ చేస్తే ఫెయిల్యూర్స్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ 1000 మంది చేసాం. మా దగ్గర ఏంటంటే ప్రతి పేషెంట్ వచ్చిన తర్వాత మేము రిపోర్ట్ తీసుకుంటాము, ట్రీట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్ తీసుకుంటాము. మా రిజల్ట్స్ మా దగ్గర 90% 95% సక్సెస్ ఉన్నాయి. 13 years పాప అంటే పాపకు ఆల్రెడీ అవసరం లేదు, కానీ ఆ పాపకు సంబంధించిన ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. షీ ఇస్ రికవరింగ్ వెల్. తన హెల్త్ డీటెయిల్స్ చెప్పగలరు కదా? చెప్పగలుగుతాం, ఈ వీడియోలో చూపించగలరు కదా? చూపిస్తాం. ఆల్రెడీ ఆ పాప రికవరీ కూడా అయిపోతుంది. షాకింగ్ రిజల్ట్స్. పాప వాళ్ళు మెంటల్లీ అప్సెట్ నౌ, దే గాట్ ఏ హోప్ నౌ. డెఫినెట్గా మేము చెప్పినవన్నీ ప్రికాషన్ తీసుకోవాలి, అయితేనే వస్తుంది. ఇలానే సడన్గా ఏదో మందులు ఇచ్చేసి తగ్గదు. మా దగ్గర ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా మొండి ప్రాబ్లం. బాడీలో 2 మొండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కిడ్నీ, ఒకటేమో బ్రెయిన్. సో ఏ ట్రీట్మెంట్ కూడా నొగ్గదు. వాళ్ళు ప్రపంచంలో మా దగ్గర చూసారమ్మా, మనం ఏమైనా లేటెస్ట్ కావాలి రీసెర్చ్ ఉంటే అమెరికాకి వెళ్తాం. అమెరికా నుంచి మొత్తం 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు అమెరికాలో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిందనుకోండి, చెప్పేస్తారు నువ్వు మెంటల్లీ ప్రిపేర్గా, నువ్వు డయాలిసిస్ చేయించుకోవాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. సో వాళ్ళ అలోపతిలో ఇంకా లేటెస్ట్ రీసెర్చ్ రాలేదు కిడ్నీ ప్రాబ్లం గురించి. మేము కూడా 15 years నుంచి చాలా రీసెర్చ్ చేసేసి కిడ్నీ గురించి ఒక 100 మార్గాలు చేయడం లేదు, చాలా మార్గాలు చేస్తున్నాం. మా దగ్గర హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆక్యుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటాడు, స్ట్రింగి డాక్టర్ ఉంటాడు. ఇవన్నీ వరల్డ్లో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాము. కలిపి చేయడం వల్ల మా సక్సెస్ రిజల్ట్స్ బాగున్నాయి. ఓకే, జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల, డ్రింక్ హెవీగా చేయడం వల్ల, ఈ రెండింటి వల్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా కారణాలు లేకుంటే ఉన్నాయి. అదర్ రీజన్స్ ఏందమ్మా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇండియాలో ఏంటంటే కిడ్నీ సమస్యల కారణం ఏంటంటే డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ ఉంటుంది కానీ వాళ్ళకి డిటెక్ట్ కాదు. ఏదో సడన్గా 10 years నుంచి డయాబెటీస్ అన్న బాధపడతారు కానీ సడన్గా వాళ్ళు డిటెక్ట్ అవుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కి ఎప్పుడో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల, కంట్రోల్ కావడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇంకోటి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. చాలా మందికి బీపీ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు. సడన్గా టెస్ట్ చేపిస్తే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఒక హౌస్ వైఫ్
చాలా టైర్డ్ అయిపోయినాను, రాత్రిపూట పెయిన్ కిల్లర్ వేస్తే మార్నింగ్ వర్క్ చేస్తుంది, మళ్ళీ నైట్ వేసుకుంటుంది. మైగ్రేన్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, టెస్ట్ చేసుకోకుండా, ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా వస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం మీ సమస్యలు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి వాళ్ళని ఎక్కువ చూసారు? మేము అన్నీ చూసాం. మా దగ్గరికి ఏంటంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అని చూసాము, బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్ అని చూసేసాము, పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అని చూసేసాము. చాలా పేషెంట్ చూసాము. మేము ఆల్మోస్ట్ 10,000 to 15,000 పేషెంట్ చూసాము. అరౌండ్ ద వరల్డ్ వస్తున్నారు మొత్తానికి. అండ్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. ఎందుకు సక్సెస్ ఉందంటే మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్, మా దగ్గర ఉన్న ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎక్కడ లేవు, ఇండియాలో ఎక్కడ లేదు. బికాస్ ఆల్ అండర్ వన్ రూఫ్లో ఉన్నాయి. ఓకే. సో మెయిన్గా ఫుడ్ ఇంపార్టెంట్ చేస్తాం. మేము ఫుడ్ వాళ్ళకి స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అంటే మేము కిడ్నీ స్టోన్స్ అంటే దాదాపు 150 మందికి మనం ఉంటాయి. అంటే చూస్తున్నాం. కిడ్నీ స్టోన్ అలా వాళ్ళకి కూడా మీరు అలా natural పద్ధతిలో న్యాచురల్ కిడ్నీ ఆ. స్టోన్స్ మేము జస్ట్ మా దగ్గర వస్తే మంచిది, రాకుంటే ఉలువలు ఉన్నాయి. ఉలువలు అంటారు, హార్స్ గ్రామ్ అంటాం. ఉమ్, ఉలువలు నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి డిజాల్వ్ చేసి కిడ్నీ స్టోన్స్ పగిలిపోతాయి. ఉమ్. ఉలువ జస్ట్ ఒక 10 డేస్లోనే ఈ సింపుల్ రెమెడీ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, సర్జరీ వరకు వెళ్ళాల్సిన ఏం అవసరం లేదు. అవసరమే లేదు. ప్లస్ ఇంకోటి, మేము కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ చేసేస్తాం న్యాచురల్ పద్ధతిలో, మళ్ళీ రాకుండా కూడా చేసేస్తాం. డైట్ చెప్తాం, ఉమ్, దానికి రా మెటీరియల్, కిడ్నీ స్టోన్ కావాల్సిన రా మెటీరియల్ బంద్ చేస్తే స్టోన్ తయారు కాదు. అవునమ్మా, ఒక వస్తువు తయారు కావాలంటే దాని రా మెటీరియల్ సప్లై ఉంటేనే అవుతుంది. ఆ రా మెటీరియల్ కట్ చేస్తామనుకోండి స్టోనే ఫామ్ కాదు. సో కిడ్నీ వాళ్ళకి మేము ఇచ్చే ఫుడ్ మా వెల్నెస్ సెంటర్లో నాకు ఇది ఒకటి రెండు క్లియర్ గా చెప్పండి. ఉమ్. ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. కిడ్నీ అవును. వాపు, కిడ్నీ స్టోన్స్, అన్నీ సాల్వ్ కిడ్నీ అయిపోతాయి. ఫెయిల్యూర్స్, కిడ్నీ వీటన్నింటికి మీరు ఫుడ్ ఎలా ఇస్తారు మీ దగ్గర? అలా ఇస్తాను. మా ఇచ్చే అన్నిటికమ్మా, కిడ్నీ ఫెయిల్యూర్కు, క్రియాటినిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, కిడ్నీలో వాపు ఉన్న వాళ్ళకు, ఆల్ కిడ్నీ రిలేటెడ్ ఫుడ్కు మేము ఒకటే ఫుడ్ ఇస్తున్నాం. మెయిన్గా ఈ ఫుడ్ ఇస్తున్నాము. మెయిన్గా ఈ వెజిటేబుల్స్ అమ్మా చాలా ఇంపార్టెంట్. సోరకాయ, బీరకాయ, రాడిష్, రాడిష్. సోరకాయనేమో మేము ఆఫ్టర్నూన్ ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేస్తాం, ఫుల్ ఇచ్చేసేస్తాం. ఇదేమో ఈవినింగ్ డిన్నర్లో ఇచ్చేస్తాం. ఇదేమో రాడిష్తో పాటు మేము ఏం చేస్తాం, జనరల్గా ఆకు పడేసేస్తారు. ఈవెన్ లీఫ్ ఆల్సో వి యూస్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. అంటే ఎలా ఇస్తారు? కర్రీలో ఇస్తాం. ఇది కర్రీలో ఇస్తాము, సూప్ ఇస్తాము, దీన్ని కూడా కర్రీ చేస్తాము, దీన్ని సూప్ చేస్తాము, దీన్ని కూడా కర్రీ చేసేస్తాం. ఇవన్నిటి వల్ల అంటే అందరూ చేసినట్టే కర్రీస్ నార్మల్ గా కాదు చేస్తారా? కాదు, మీ దగ్గర ఏమైనా మా దగ్గర specialty ఉందా? స్పెషాలిటీ ఉంది, మా తన R&D ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ వాళ్ళకు సాల్ట్ వాడొద్దు. సాల్ట్ ఓన్లీ మార్నింగ్ నుంచి, మనం జనరల్గా 6 to 7 grams వాడతాం ప్రతి ఇంట్లో. కిడ్నీ పేషెంట్స్కి లిమిట్ ఏంటంటే ఓన్లీ 3 గ్రాములు వాడాలి. 3 గ్రాములు వాళ్ళకి సరిపోదు, కానీ టేస్ట్ ఉండాలి. కాబట్టి మా R&D టీం ఉంది. R&D టీం ఏంటంటే తక్కువ సాల్ట్లో ఎక్కువ టేస్ట్ ఎలా ఉండాలో మేము R&D చేసి వాళ్ళకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మా సెంటర్కి ఒకసారి వచ్చి ట్రై చేయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటాయి కదా, అవి కూడా అందరికి ఒకేలాగా ఉండాలని లేదు. అంటే వాళ్ళని బట్టి, పేషెంట్ ని బట్టి మీరు food పెడతారా? ఫుడ్ పెడతాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మ, ఎగ్జాక్ట్లీ. మెయిన్గా ఏంటంటే దాన్ని బట్టి ఫుడ్ పెడతాం. కొన్ని మీకు ఏంటంటే జనరల్గా మేము చూపిస్తున్నాను, ఇది కిడ్నీ వాళ్ళకి ఎక్కువ వాడే వస్తువులు, కొంచెం ఇది ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వాళ్ళకి కొంచెం వేరే రకంగా వేరే ఎక్కువ పెడతాం. సో మెయిన్గా ఏంటంటే ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒక 3 రోజులు ఇది ఒకటే ఇచ్చాం. బ్రేక్ఫాస్ట్లో ఇదే, లంచ్లో ఇదే, డిన్నర్లో ఇదే. అతనికి ఎందుకంటే హార్ట్ పంపింగ్ తక్కువ ఉంది. సో ఈ లోకి వల్ల ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చూసాం, ఈ లోకి వల్ల ఏంటంటే హార్ట్లో బ్లాక్ క్లియర్ అయిపోతుంది, హార్ట్ పంపింగ్ పెరుగుతుంది, జనరల్ హార్ట్ ఫంక్షన్ పెరిగిపోతుంది. ఈ జనరల్గా అయితే 3 వెజిటబుల్స్ ఇస్తామండి. ప్లస్ మేము ఇంకోటి ఏంటంటే కిడ్నీ వాళ్ళకు ఒక గ్రీన్ జ్యూస్ ఇస్తాం. ప్రతిరోజు ఒక గ్రీన్ జ్యూస్ ఇస్తానండి. మీరు ఇది చాలామంది మన బర్గర్లో, పిజ్జాలో తింటారు, కానీ జనరల్గా తినరు. దీన్ని లెట్యూస్ అంటారు. యూఎస్లో ఉండే, ఇప్పుడు ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉందండి. దీనిలో ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది క్వాంటిటీ బాగా తీసుకోవాలి. మేము ఒక 5 రకాల లీవ్స్ తీసుకుంటాం. ఇది మెంతం, ఇదేమో కరివేపాకు, ఇదేమో పుదీనా, ఇంకోటేమో కొత్తిమీర. ఇవన్నీ కలిపి కొత్తిమీర, ఇది కొత్తిమీర, ఇవన్నీ కొత్తిమీర. సరే, ఇలా ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసి అన్నిటికన్నా వేరే మెడిసిన్స్ ఏమి ఇస్తాం. మెడిసిన్ ఇస్తున్నాం. దిస్ ఇస్ విటమిన్, ఇది మెడిసిన్. గ్రీన్ యాపిల్ ఈజ్ లైక్ బిగ్ టాబ్లెట్. ఇది కూడా టాబ్లెట్, బట్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ టాబ్లెట్. ఇవన్నీ రకాలు ఒక్కొక్కరికి ఒక 10 grams 20 grams వేసేసి గ్రైండర్లో వేసి మంచి క్లీన్, ప్లస్ ఒక గ్రీన్ యాపిల్. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే ఇది పచ్చి పసుపు అంటారు దీన్ని.
ఇది చాలా మంది ప్రేక్షకులకు అల్లం అనుకుంటారు, అల్లం కాదు. చూడడానికి అలా కనిపిస్తుంది కానీ అది ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా. అవును. పచ్చి పసుపు అంటారు, ఇది హైలీ ఎఫెక్టివ్ అమ్మ. ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది పచ్చి పసుపు అనేది. సింపుల్. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మీరు వాడవచ్చు, నేను వాడవచ్చు. దీనివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ క్లీన్ అవుతుంది, లివర్ క్లీన్ అవుతుంది, స్టమక్ క్లీన్ అయిపోతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, డైజెషన్ బాగా అవుతుంది, న్యూట్రియంట్స్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి దీనిలో కూడా. కాబట్టి నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్, ఎనీ వన్ లంచ్కి ముందు 1 అవర్ ఉంది కానీ మార్నింగ్ కానీ ఇది అలా గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఈజీ. ఇవన్నీ మీరు ఒకవేళ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు, ప్రతి ఇండియాలో ప్రతి ఇంట్లో ఉంటుంటాయి. అవును. పుదీనా ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేటివే. ఇవన్నీ తీసేసుకొని గ్రీన్ యాపిల్ ప్లస్ ఇది అల్లం, ఇది పచ్చి పసుపు, ఇది వేసేసుకొని జ్యూస్ ఒక 200 ml తాగమంటున్నాము. ఈవెన్ ఇఫ్ మీ దగ్గరకు వస్తే మీరు క్లియర్ గా చెప్తారు, అంటే ఎవరికి ఎంత వాడాలి, ఎంత ఏం చేయాలనేది 100% జనరల్ గా అందరికీ తెలియదు, ఎంత మోతాదులో దాన్ని వాడాలి. ఇంకోటి మేము ఇస్తాం కూడా, ప్రతి పేషెంట్కి ఇస్తాము, ప్లస్ వాళ్ళకు క్లాస్ తీసుకుంటాం. అయిపోయిన తర్వాత నువ్వు ఇది వాడాలి, ఇది వాడాలి, ఇది వాడాలి. ట్రై చేయండి, ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ. నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్, ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, ఫర్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్, టు రివర్స్ ద ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్, ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ రివర్స్ చేసుకోవాలంటే ఇవన్నీ క్లోరోఫిల్ ఉంటుంది, ఇవన్నీ గ్రీన్, కరెక్ట్, గ్రీన్ ప్లస్ న్యాచురల్. దీనిలో బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసేస్తుంది. బేసికల్లీ మన కోలంలో టాక్సిన్ నిండిపోతుంది, ఇవన్నీ టాక్సిన్ తీసేసి ఆటోమేటిక్గా పేషెంట్స్ విల్ బి ఫీలింగ్ బెటర్, గట్ మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, గట్ హెల్త్ బాగుంటుంది, జనరల్ హెల్త్ బాగుంటుంది, ఫేస్ బాగుంటుంది, పింపుల్స్ ఉండవు, అన్ని ఆల్ మల్టీపర్పస్ జ్యూస్ అనుకోండి. మీరు చూపించారని వెంటనే ఇవి ట్రై చేయకండి, అన్ని కలిపేసుకొని జ్యూస్ చేసుకొని అలా సొంత ప్రయోగాలు మాత్రం చేయకండి. ఒకసారి డాక్టర్ గారిని, డాక్టర్ శ్రీనివాస్ గుప్తాని మీరు కన్సల్ట్ అయితే ఏది వాడాలి, ఎలా వాడాలి అనేది చెప్తారు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు వాడినా కూడా లేనిపోని ప్రాబ్లమ్స్. మా దగ్గరికి వచ్చేసి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, మా డైటీషియన్ ఉంటుంది, మా నేచురోపతి డాక్టర్ ఉంటారు. ఒక పేషెంట్ వచ్చింది అడిగే మేము అన్ని ఎగ్జామ్ చేసేసి, ప్లస్ మా యోగా డాక్టర్ ఉంటాడు, వాళ్ళకి ఏమేమి యోగా చేయాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి ఫుడ్ చేయాలో చెప్పేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందమ్మా. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు, మీ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్ ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అమ్మా. అంటే అదే మెడిసిన్ అంటారు కదా. అవును, ఫుడ్ ఏ మెడిసిన్. మా దగ్గర ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో వి గివ్ ఓన్లీ ఫ్రూట్స్. యాపిల్ ఇస్తాము, పపాయ ఇస్తాము, జామకాయ ఇస్తాము, అనార్ ఇస్తాము, పియర్స్ ఇస్తాము, ప్లస్ మెంతుల మొలకలు ఇస్తాము, ఒకటి ఆమ్లా ఇస్తాం. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఇదే ఇస్తాము. మళ్ళీ కమింగ్ టు ద లంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. వ్యూవర్స్ కి చూపించడానికి మీరు ప్లేట్స్ కూడా పట్టుకొచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. జనరల్ వాళ్ళకి తెలియదు కదా. జనరల్ గా ఏంటంటే ఇన్ పేషెంట్స్ గా చేర్చుకుంటారా మీ దగ్గర? ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు, 30 పేషెంట్స్ ఉన్నారు, అవుట్ పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళ ఇష్టం, కొంచెం దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు అయితే అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లంచ్ లో ఇక్కడ వాళ్ళైతే ఏనండి, లంచ్ లో మేము ఏం చేస్తాము, 2 ప్లేట్లు ఇస్తాం. దిస్ ఈస్ ప్లేట్ 1, చెప్పండి, ప్లేట్ 1, దిస్ ఈస్ ప్లేట్ 2. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ అమ్మా, ఎనీబడి కెన్ డూ. దే కెన్ అవాయిడ్ ద డాక్టర్, దే కెన్ అవాయిడ్ ద డాక్టర్స్. ప్లేట్ 1లో ఏంటంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో, మీ బాడీ వెయిట్ 60 అనుకోండి, ఇంటూ 5 grams ఎంత అవుతుంది, 300 grams సలాడ్. అన్ని రకాల సలాడ్స్ అంతే, జస్ట్ స్టీమ్ చేస్తాం, వాటర్ బాయిల్ చేసి వాటర్ తీసేసేస్తాము, ఇచ్చేసేసి ఇది ఇస్తాం. దానిలో టేస్ట్ ఎన్హాన్సర్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే మీరు పచ్చి సలాడ్ తినాలంటే తినలేరు, కరెక్ట్. మేమేం చేస్తాం, యాపిల్తోనే చట్నీ చేస్తాం, జామకాయతోనే చట్నీ చేస్తాం, పపాయతోనే చట్నీ చేస్తాం, అన్ని ఫ్రూట్స్తోనే చట్నీ చేసేస్తాం. చూడండి, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. చట్నీ అదే చట్నీ, ఇది పుదీనా చట్నీ అది. ఓకే, ఎవరైనా తినొచ్చు, ఎనీబడి కెన్ టేక్, ఎవరైనా తినొచ్చు, ఎనీబడి కెన్ టేక్. ముందు ఆ ప్లేట్ మొత్తం తిన్న తర్వాత సెకండ్ ప్లేట్ ఇస్తాం. ఇది హెవీ అవుతుందేమో, దే నీడ్ వైటమిన్స్, నో ప్రాబ్లం. అది తిన్న తర్వాత సెకండ్ ప్లేట్ తినాలి. ఫస్ట్ ప్లేట్ ఈస్ ఆల్ వెజిటేబుల్స్. మన వ్యూవర్స్ అందరికి చెప్తున్నానండి, అన్ని రకాల వెజిటేబుల్స్, ఈ క్యాప్సికమ్ రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్రకోలీ అండ్ కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్. వన్ డేలో ఇవన్నీ మీరు యాడ్ చేస్తారా? వన్ డేలో రోజు ఉంటుంది. ఇది కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే ఎక్కువ వెజిటబుల్స్ చాయిస్ లేదు వాళ్ళకు.
మిగతా అన్ని వెజిటబుల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్సే ఇవన్నీ ఇస్తాం ప్లేట్ 1లో వీళ్ళందరికీ. ఓకే. ప్లేట్ 1 గుమ్మడికాయ అంటారు. కూడా తెచ్చారండి? గుమ్మడికాయ కూడా తెచ్చాం, గుమ్మడికాయ కూడా మేము వాడతాం, ఆమ్లా. ఆమ్లా కూడా ఉసిరికాయ కూడా వాడతాం. సో అదే అది అది ఇది ఉసిరికాయనమ్మా, ఓకే. ఉసిరికాయ కూడా ఉంటుంది దానిలో. హ్మ్. సో ఈ ప్లేట్ వచ్చేసి చెప్తాను. ప్లేట్ 1 ఇంపార్టెన్స్ ఏందమ్మా, జనరల్గా మీ ఇంట్లో కూడా ప్రేక్షకులందరికీ ఉట్టి వెజిటబుల్ తినాలంటే తినలేరు, బోర్ అవును. వస్తుంది. దానికి ఏంది, సపోజ్ ఒకటి బ్రెడ్ తినాలనుకోండి, జామ్ రాసుకుంటే టేస్ట్ ఎన్హాన్సర్ ఉంటుంది కదా. దీనికి వెజిటబుల్స్కి ఏంటంటే మేము ఒక చట్నీ చేస్తాం, హ్మ్. యాపిల్ చట్నీ, ఇదేం జామ్, చట్నీ? ఈరోజు పుదీనా చట్నీ, పుదీనా చట్నీ. యాపిల్ చట్నీ, మ్మ్. పుదీనా చట్నీ, పపాయ చట్నీ, దానిలో కలిపేసి తీసుకోమంటాం. ఒకరోజు బీట్రూట్ యాపిల్ చట్నీ చేస్తాం. హ్మ్. సో ఆ చట్నీ ఆ టాపింగ్లో ఒక వెజిటబుల్స్తో కలిపేసి తినమంటాం దాని, కాబట్టి పేషెంట్స్ ఈజీగా తినగలుగుతారు. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే కిడ్నీ పేషెంట్స్కు సెకండ్ ప్లేట్ ఇస్తాం. ఇది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్. ఓన్లీ ఫ్రూట్స్. ఓకే. లిజన్, బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్. మ్మ్. లంచ్లోనే ప్లేట్ 1 ప్లేట్ 2 ఇవి రెండు. రెండు. అది ప్లేట్ 1 ఈస్ వెజిటబుల్స్ ప్లేట్, మ్మ్. సెకండ్ ప్లేట్ ఈస్ ఫుడ్ ప్లేట్. ఫుడ్ ప్లేట్లో మేము రైస్ చపాతీ వాడము. మ్మ్. ఇది బార్లీ గింజలతో మేము రోటీ చేసేస్తాం. వావ్. ఇంకోటి ఏమో లోకి, ఈ సొరకాయతోనే ఒక కర్రీ చేస్తాం, దీన్ని మ్మ్. సొరకాయ కర్రీ. ఓకే. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సొరకాయ కర్రీ ఒకటి, రెడిష్ కర్రీ ఒకటి ఉంది, పెసర్ల పప్పు ఉంది, ఇదేమో ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఉంది, మ్మ్. ఆనియన్ ఉంది, పాన్ ఉంది. వావ్. ఇలా ఇస్తాం ప్రతిరోజు. ఎన్ని కవర్ చేస్తున్నారు మీరు? ఎన్ని కవర్ చేస్తాం, ఎందుకంటే పేషెంట్స్ మన దగ్గర ఎక్కడి నుంచో వస్తున్నారు కదా. అవును. దే వాంట్ టు బి ఫీల్ బెటర్, వాళ్ళకి మంచిగా ఉండాలి, తొందర తక్కువ కావాలి. మ్మ్. మా ఇంటెన్షన్ ఏంటంటే నాట్ కమర్షియల్, పేషెంట్స్కు తొందర తక్కువగా వచ్చి దే షుడ్ గివ్ గుడ్ విషెస్ ఫర్ అస్. ఎంతో వేల మందికి తగ్గించాము ఇంతవరకు. ఇంతకుముందు ఒక All are పాప happy. గురించి చెప్పారు. 13 అవును. ఇయర్స్ పాప 13 ఇయర్స్ పాపకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇప్పుడు రికవర్ అయిందన్నారు. ఆల్మోస్ట్ రికవర్ అయింది. మన సంగారెడ్డి నుంచి ఒకతను వచ్చాడు, అతను అపోలో హాస్పిటల్లో 15 days అడ్మిట్ అయ్యాడు. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కిడ్నీ మార్చుకోవాలి. బాబు ఏజ్ 17 years. వాళ్ళ మదర్ ఫాదర్ దే ఆర్ వెరీ మచ్ వరీడ్, చిన్న వయసులో మేము కిడ్నీస్ ఎలా దొరుకుతాయని. సో దే ఆర్ వరీడ్. సో వాళ్ళకు కూడా ట్రీట్ చేసాము. ఇంకోటి డిన్నర్ మర్చిపోయారు, డిన్నర్ కూడా సేమ్, ఓకే. ప్లేట్ 1 ప్లేట్ 2. ఓన్లీ థింగ్ ఇస్ వెజిటబుల్స్ మారిపోతాయి. డిన్నర్లో ఈ బార్లీ రోటీ బదులు బార్లీ కిచిడి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూపించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒక రోజంతా మీరు కవర్ చేస్తారు. కవర్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ కవర్ ఏదో చేసేస్తాం, రకంగా cover ఏదో అయిపోతాయి. ఇచ్చేస్తాం. సపోజ్ పేషెంట్కి డైరెక్ట్గా ప్లేట్ 2 తింటా అనుకోండి, మేము ఇవ్వం, వి డోంట్ సర్వ్ ఓన్లీ. అది నిదానంగానే సార్ తినాల్సిందే అతను, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కావాలి. ఓకే. వాళ్ళకి ఇంట్లో తినలేరు కదా, అట్లీస్ట్ మా సెంటర్కి వచ్చినప్పుడల్లా దే షుడ్ హ్యాబిచువేట్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. సో దట్ వాళ్ళు మెయిన్లీ వాళ్ళు వచ్చింది మా దగ్గరికి ఏంటంటే హెల్త్ రికవరీ కావాలి, కరెక్ట్, పాజిటివ్ డైరెక్షన్ కావాలి, ఐడియా కావాలని. అట్లా ప్లేట్ 1 ప్లేట్ 2. మళ్ళీ సాయంకాలం ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ప్లేట్ 1 ఇస్తాం, ప్లేట్ 2 తీసేస్తాం. ఓకే. అంటే Weight ఎవరి ఎక్కువ ఉన్న వాళ్ళు. పేషెంట్ని బట్టి కొంచెం ఫుడ్. కొంచెం వీలైనంత వరకు అదొక్కటే తీస్తాం, ఇది తీసేస్తాం అలా. ఓకే అమ్మా. దీనివల్ల నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ అవుతున్నాయి. ఓకే. మీరు అంటే ప్రేక్షకులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కూడా కూడా మీ దగ్గరికి తినొచ్చు, food 100% తీసుకోవచ్చు. తినొచ్చు. ఇంకోటి మాకు ప్రేయర్ బుక్ చేసేస్తే ఈవెన్ మా దగ్గర ట్రీట్మెంట్ లేకుండా ఒట్టి ఫుడ్ తీసుకొని కూడా వెళ్తుంటారు చాలా మంది, మ్మ్. పార్సల్స్ కూడా తీసుకెళ్తారు. అంటే డైరెక్ట్ హాస్పిటల్లో ఏమైనా స్విగ్గీ, జొమాటోలో ఏమన్నా బుక్ అలా, చేసుకోవాలా? లేకపోతే జనరల్గా ఇంకా సిస్టమ్ పెట్టలే మాకు. ఈడికే మా దగ్గర కిచెన్లో 13 మంది పనిచేస్తున్నారు, మాకు ఫుల్ ఉన్నారు. కావాల్సి ఎవరైనా పేషెంట్స్ మాకు కావాలి, మా బాబు ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడండి, ఏజ్లో ఉన్నాడు, అపోలో ఉన్నారు, కొంచెం ఫుడ్ కిడ్నీ ఫుడ్ ఇవ్వండి అని వచ్చి పార్సల్ తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళకి ఓకే. స్టిల్ అట్లా వాళ్ళకి అలా ఎవరైనా చేస్తున్నాం. కావాలన్నా మిమ్మల్ని హెల్ప్ కాంటాక్ట్ చేస్తాం, మా దగ్గర కాంటాక్ట్ చేసి మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఈవెన్ అవుట్ సైడర్లు కూడా పేషెంట్స్ చాలా మంది, మా పాప ఇంట్లో మిల్లెట్స్ తినడం లేదు డాక్టర్ గారు, మీ దగ్గర వస్తే ట్రై చేసి టేస్ట్ బాగుందని వాళ్ళే వేరే వాళ్ళని వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు. దిస్ ఓపెన్ ఫర్ అదర్ అవుట్సైడర్స్ ఆల్సో. అంటే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా అందరి వల్ల కాదు. కాదు, ఎందుకంటే హెల్దీ ఉండాలి, టేస్టీ కూడా ఉండాలి. అవును. ఇది ప్లేట్ 1 అండి, ప్లేట్ 2 అండి. కిడ్నీ పేషెంట్స్కు, హార్ట్ పేషెంట్స్కు, బీపీ పేషెంట్స్కి ఇలా ఇస్తామండి. ప్లేట్ 1 ఏంటంటే మన బాడీ వెయిట్ ఇంటూ 5 grams సలాడ్ ప్లేట్, ఇదేమో ఫుడ్ ప్లేట్ ఇస్తాం అలా. మేడం ఇది సూపు, ఇది ముందు ఏంటంటే ప్లేట్ 1 ప్లేట్ 2కి ముందు ఒక బౌల్ సూప్ ఇస్తాం. ఫస్ట్ సూప్, తర్వాత ప్లేట్ 1 ప్లేట్ 2. మళ్ళీ డిన్నర్లో కూడా ఫస్ట్ సూప్ ఇస్తాం, తర్వాత ప్లేట్ 1 ప్లేట్ 2. మా ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దట్ ఎంత కేర్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. వీఆర్ టేకింగ్ గుడ్ కేర్ మేడం. చాలా మంది మా దగ్గరికి ఫుడ్ చాలా బాగుంది డాక్టర్ గారు అని ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వారం ఒకసారి
బయట హోటల్కి వెళ్ళే బదులు బయట వారం వారం ఒకసారి వచ్చి తన ఫుడ్ తీసుకుంటారు. ఇది ప్యూర్లీ సొరకాయ ప్యూర్లీ సొరకాయ ఫుడ్, సొరకాయ సూప్ మేడం, సూప్ ఇది. Soup, ఇట్ నాట్ ఎ okay. జ్యూస్, ఇట్ ఈస్ ఎ సూప్. ఓకే మేడం, ఇది మన ఇంట్లో ఉండే వస్తువే. వేప చెట్టు అనేది 500 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. వేప ఆకు వాడతారు. చాలా ఈ మధ్యలో మేము చాలా రీసెర్చ్ చేసాము. ఒక 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు, ఇంకోటి బిల్వం ఆకు, బేల్ ఆకులు కూడా ఒక 3 అన్ని కలిపేసేసి బాయిల్ చేసి డికాక్షన్ తీసుకోవడం వల్ల ఒక 3 months వాడితే మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు ప్రాబ్లం లేకున్నా వాడుకోవచ్చు. వి డి నాట్ స్పెండ్ మనీ. ప్రతి ఇంట్లో దొరికే వస్తువే ఇది. ఇంట్లో మన డబ్బులు ఏం ఉండదు. సో ఇది జనరల్గా మనం టీ తాగే బదులు వారంకి ఒకసారి తాగండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 monthsలో మాకు రిజల్ట్ వస్తుంది. చాలా మంది పేషెంట్స్ మన విజయవాడ నుంచి ఏది వాడినా సొంతంగా ప్రయోగాలు చేయకుండా ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి కన్సల్ట్ అయ్యి ఒకసారి మాట్లాడి చూడండి. చూస్తే సో దట్ వాళ్ళకి బెటర్ రిజల్ట్ వస్తుంది. అవును, మన విజయవాడ నుంచి వాళ్ళ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మా దగ్గరికి రాలేరు ఎగ్జామ్స్ ఉన్నాయని. వాళ్ళ మదర్ ఏం చేస్తారు, స్టార్ట్ చేసి 1 month తర్వాత క్రియాటినిన్ 11 ఉండేది 9 అయిపోయిందంట. దీనివల్ల కాన్ఫిడెన్స్ తగ్గి డాక్టర్ గారు మీద ఆకులు వాడితేనే తగ్గిందని మతనికి వచ్చి ట్రీట్మెంట్లో జాయిన్ అయిపోయారు. ఓకే. మెయిన్గా ఏమమ్మా, మా దగ్గర కిడ్నీ వాళ్ళకు చాలా ట్రీట్మెంట్ చేస్తాం. ఒక మెడికేటెడ్ రూమ్ ఉంది. ఆ రూమ్లో ఒక 15 minutes కూర్చోబెడతాం పేషెంట్ను. 1 లీటర్ చెమట వచ్చేస్తుంది. పేషెంట్ బట్టి కూర్చోవాలంతే. ఆ చెమట వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది. ఇది న్యాచురల్ డయాలిసిస్ మిషన్ అనుకోండి. యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ పేషెంట్ ఒట్టి కూర్చోవాలి. మేము కిడ్నీ ప్యాక్ చేస్తాము. ఒక టబ్లో పేషెంట్ పడుకోబెట్టేసి 15 minutes ఉంచుతాం. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఆకుప్రెషర్ చేస్తాము, ఆకుప్రెషర్ చేసేస్తాము. ప్లస్ అన్ని రకాల గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అన్ని రకాల డాక్టర్స్ మీ దగ్గర అందరూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటి, స్పెషల్గా మొత్తం యోగా టీచర్స్ ఉన్నారు. స్పెషల్లీ దే డిజైన్ ఫర్ కిడ్నీ. ఓకే. సో వాళ్ళు ఏంటంటే స్పెషల్గా కిడ్నీ ఎక్సర్సైజ్ చూపిస్తారు. ఆ ఎక్సర్సైజెస్ వల్ల కిడ్నీ ఏదైతే రిపేర్ అయిపోయిందో దాన్ని హీల్ అవుతుంది, అది రిపేర్ అవుతుంది. ప్లస్ ఇంకోటి నాట్ ఓన్లీ చూపించడం కాదు, మేము తర్వాత వాళ్ళు మా సెంటర్కి వచ్చినప్పుడు చేపిస్తాము. తర్వాత మేము ఆన్లైన్లో జాయిన్ కామంటాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము లింక్ ఇస్తాం. ఎవ్రీడే మాత్రం 3 times ఉంటుంది. మార్నింగ్ కిడ్నీ ఎక్సర్సైజ్ 3 సార్లు నేర్పిస్తాం. మా దగ్గర 3 టీచర్లు వస్తారు. మార్నింగ్ 6 to 7:30, 11 to 12, ఈవినింగ్ 5 to 7 ఉంటుంది. సో మా దగ్గర ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఆన్లైన్లో జాయిన్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే మాతో స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఏంటంటే హవన్ చేస్తాం. హవన్లో ఏంటంటే ఈ కిడ్నీకి సంబంధించిన ట్యాబ్లెట్ దానిలో పడేసేస్తాం. వేసినప్పుడు అది బ్రేక్ అయ్యి ఆ పొగ మనం గాలి పీల్చుకుంటే మన బాడీలోకి వెళ్ళిపోతుంది. నోట్లో నుంచి ట్యాబ్లెట్ బదులు పొగ ద్వారా కూడా మనకు బాడీలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అది చాలా రీసెర్చ్ చేసేసి వందల మందులో టెస్ట్ చేసేసి చేసాం. ఇంకోటి ఈ మధ్యలో ఒక డిటాక్స్ పౌడర్ ఇస్తున్నాం. ఇది కిడ్నీ ఫెయిల్యూర్కే పనిచేస్తుంది. గోక్రు అంటారు. గోక్రు, జీలకర్ర, ధనియాలు, సోంపు అన్ని ఇంట్లో వాడే వస్తువులు దీన్ని అన్ని రాసాము. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది యూరియా తగ్గిస్తుంది, క్రియాటినిన్ తగ్గిస్తుంది, కాళ్ళలో వాపు, ముఖంలో వాపు తగ్గిస్తుంది. యూరిన్ అవుట్లో సరిగా రాలేదనుకోండి, యూరిన్ పిచికారేలాగా మారుతుంది ఇది వాడడం వల్ల. ఇది ఒక ప్రాబ్లంని బట్టి ఒక 4 to 5 spoons 1 liter వాటర్లో నైట్ నానబెట్టేసాలి. నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసుకోమంటాం. నార్మల్ వాటర్ బదులు దినమంతా ఒక ఎవ్రీ 1 hour కొంచెం తాగడం వల్ల కిడ్నీ క్లెన్స్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, యూరిన్ అవుట్లో పెరుగుతుంది, మూత్రంలో మంట తగ్గుతుంది, ప్లస్ స్వెల్లింగ్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. చాలామంది ఇది కూడా మా దగ్గర రాని వాళ్ళు ఇక్కడెక్కడ US నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వస్తున్నారు. ముందు ఇది వాడుతున్నారు. ముందు డాక్టర్ గారు ఇది వాడాము 1 month, మాకు చాలా రిజల్ట్స్ ఉన్నాయి, మాకు నమ్మకం వచ్చేసింది, మీ దగ్గర ఒక 15 days ఉంటామని వస్తున్నారు. మన సౌత్ ఆఫ్రికా నుంచి ఈజ్ ఎ ప్రొఫెసర్, అతను డయాలిసిస్ చేసుకుంటున్నాడంట. డయాలిసిస్ లేకుండా మా దగ్గరికి ట్రై చేస్తామని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తున్నారు. మన ప్రేక్షకులందరికీ అడ్వైజ్ ఏంటంటే ఎవరికైతే కిడ్నీ సమస్యలు వచ్చిన వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేశారనుకోండి, మేము తప్పకుండా హెల్ప్ తగ్గిస్తాం. లేదంటే ఇంకా కిడ్నీస్ డెఫినెట్గా తగ్గిస్తాం. కిడ్నీ సమస్యలు పెరిగిన తర్వాత లాస్ట్లో డయాలిసిస్లో కూడా హెల్ప్ చేస్తాం, కానీ కొంచెం స్లో అవుతుంది. మొదట్లో అయితే ట్రీట్మెంట్ ఫాస్ట్ అవుతుంది.
డయాలిసిస్ ముందు స్టేజ్ వస్తే బెటర్. ఒకవేళ డయాలిసిస్ ఆల్రెడీ చేసుకుంటున్నాం అనుకోండి, వారంకు 3 సార్లు చేసుకుంటాం అనుకోండి, మా ట్రీట్మెంట్ వల్ల వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి స్లోగా 3 మంత్స్ 6 మంత్స్లో మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డయాలిసిస్ తగ్గుతుంది. పేషెంట్కి ఇమ్మీడియట్గా మా ట్రీట్మెంట్ వల్ల 1 వీక్లోనే పేషెంట్ ఏమంటారు, డాక్టర్ గారు మాకు ఆయాసం తక్కువవుతుందండి, వాపు తక్కువవుతుంది, ఆకలి అవుతుంది, ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పేషెంట్ ఫీల్ బెటర్. పేషెంట్స్ అటెండ్ ఆల్సో టెలింగ్, డాక్టర్ గారు మీ ట్రీట్మెంట్ వల్ల మా హస్బెండ్కి చాలా బాగుందండి, ఇంతకుముందు నడవలేకున్నాడు, మా నాయకని మా దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాడు, అతను వారంకు 3 సార్లు డయాలిసిస్ చేసేవాడు. డయాలిసిస్తో పాటు అతను బెడ్ రిడన్, ఇంట్లో నుంచి ఇట్లా కదలడానికి కూడా వెళ్ళలేదు. మా ట్రీట్మెంట్ ఆల్రెడీ 1 మంత్ అయిపోయిందమ్మా. 1 మంత్ తర్వాత డయాలిసిస్ 3 బదులు 2 సార్లు చేస్తున్నాడు. ఈజ్ ఫీలింగ్ వెరీ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. ఒక 3 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్తాడు, అన్నీ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి వేపాకు, రావి ఆకులు మేము ట్యాపింగ్ చేపిస్తాం, బాదం మర్దన్ అంటాం దాన్ని, అది కొత్త ట్రీట్మెంట్. ఇది గ్రైండ్ చేసేస్తాం, వేపాకు, రావి ఆకు, కాకరకాయలు గ్రైండ్ చేసి ఒక డబ్బులు వేసేసి ట్యాపింగ్ చేపిస్తాం. ఆ కాళ్ళతో ట్యాపింగ్ చేపిస్తే ఆ వేపాకు స్మెల్ అనేది కాళ్ళ నుంచి కడుపులోకి వచ్చేసి గొంతు వరకు స్మెల్ వస్తుంది, అప్పుడు ఆపేసేస్తాం. పేషెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ జస్ట్ యూ హ్యాస్ టు డూ ఏ ట్యాపింగ్. ట్యాపింగ్ చేయడం వల్ల కాళ్ళ నుంచి కడుపులోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్ళి గొంతులో వస్తుంది, అప్పుడు ఆపేసేస్తాం. దానివల్ల ఎవ్రీడే మెయిన్గా ఇదే రావి ఆకు, వేపాకు, కాకరకాయ. ఆ కాకరకాయ స్మెల్ అనేది కిందికి వెళ్ళి గొంతులో వస్తుంది 40 నిమిషాల్లో. ప్రతిరోజు మేము 4 o'clock నుంచి 4:45 వరకు ట్యాపింగే ఉంటుంది. ఈవెన్ బయట సైడ్ నుంచి పేషెంట్స్ రావచ్చు, మా ఇన్ పేషెంట్స్ రావచ్చు, ఓబీ పేషెంట్స్ రావచ్చు. ప్రతిరోజు ట్యాపింగ్ ఒక 30-40 మందికి చేసేస్తాం. ఆ మెటీరియల్ తీసుకొని అక్కడే మా సెంటర్లోనే ట్యాపింగ్ చేపిస్తాం. మనకు అందుబాటులో ఉన్న కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తోనే మీరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ఉన్నాయండి బ్రాంచెస్? ఎక్కడైనా ఇప్పుడైతే బ్రాంచెస్ లేవండి. ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలంటే మీరు మా వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్లో న్యూ బోయిన్పల్లిలో ఉందండి. మా టెలిఫోన్ నెంబర్ వచ్చేసి 7070999313 అండి. మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళ లొకేషన్ అన్నీ చెప్పేసేస్తారు. మా సెంటర్ మార్నింగ్ ట్రీట్మెంట్ మాత్రం మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. మా కన్సల్టేషన్ టైం మాత్రం మార్నింగ్ 10 o'clock to 7 వరకు ఉంటుందండి. అందరు డాక్టర్స్ ఉంటారు, కానీ వచ్చినప్పుడు మామూలుగా అలోపతి డాక్టర్లు ఇలా వచ్చి అలా కాదు. ప్రతి పేషెంట్ వచ్చినప్పుడల్లా ఒక మినిమం 4 hours అవుతుంది. ప్లస్ ప్రతి పేషెంట్ మేము లంచ్ తీసుకొని వెళ్తాం. లంచ్ టైంలో వస్తే లంచ్, డిన్నర్ టైంలో వస్తే డిన్నర్ టైం, బ్రేక్ఫాస్ట్ వస్తే బ్రేక్ఫాస్ట్. సో దట్ వాళ్ళ ఇంట్లో సపోజ్ ఇంకోటి ఏంటంటే లంచ్లో వచ్చినప్పుడు ఆ ఫోటో కూడా తీసుకోమంటాం. సపోజ్ హస్బెండ్ వచ్చాయనుకోండి, వాళ్ళ వైఫ్ ఫోటో పంపించమంటాం. సో దట్ ఐడియా ఉంటుంది, నేను ఇలా తిన్నాను. సో దట్ వైఫ్ ఆల్సో కెన్ హెల్ప్ టు ప్రిపేర్ ద సేమ్, మేము ఎలా చేస్తామో అలా హెల్ప్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా మేము గైడ్ చేస్తాం కూడా. ఓకే, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేర్పిస్తారు. మీ దగ్గరికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే బదులు మీ దగ్గర తీసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఫుడ్ ప్లస్ ట్రీట్మెంట్ ఆల్సో. జనరల్గా ఏంటంటే మీరు హైదరాబాద్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్కి మేము ఆల్టర్నేట్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు సిటీ అవుట్ నుంచి వస్తారనుకోండి, మా దగ్గర ఉంటున్నారు అనుకోండి, వాళ్ళకి డైలీ చేస్తాం. మా ట్రీట్మెంట్, కిడ్నీ ట్రీట్మెంట్లో డైలీ ఒక 6 hours ట్రీట్మెంట్ అవుతుంది. కిడ్నీ బాత్, కిడ్నీ టబ్బు, కిడ్నీ ప్యాకు, ఇవన్నీ ట్రీట్మెంట్లో క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియాకు తగ్గుతుంది, వాపు తక్కువవుతుంది, నొప్పి తక్కువవుతుంది, కాళ్ళలో వాపు తక్కువవుతుంది. పేషెంట్ ఫీల్ బెటర్. పేషెంట్ డాక్టర్ గారు ఒక 4-5 daysలోనే నాకు చాలా బెటర్ ఉంది అంటున్నారు. కాబట్టి మనకు బిఫోర్ గోయింగ్ టు డయాలిసిస్ డెఫినెట్లీ దే షుడ్ ట్రై అవర్ ట్రీట్మెంట్ వన్స్. ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గరికి వస్తే దాన్ని న్యాచురల్ వేలో తగ్గించడానికి 100% ట్రై చేస్తారు. ప్లస్ ఇంకోటి తగ్గుతుంది. ప్లస్ ఆల్రెడీ సపోజ్ ఎగ్జాంపుల్ మమ్మల్ని లేట్గా ఆల్రెడీ మా హస్బెండ్ కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ సమస్య స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది. డయాలిసిస్ వారంకు 3 సార్లు తీసుకుంటున్నాను అనుకోండి, అట్లీస్ట్ 3 నుంచి 2 చేస్తాం, 2 నుంచి 1 చేస్తాం. అట్లీస్ట్ దాని ఇంటెన్సిటీ తగ్గించేస్తాం, కిడ్నీని రిపేర్ చేస్తాం. ఉంచడానికి మీ ప్రయత్నం. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంతగా మీరు చెప్తున్నారు. అవును, ఇంకా మేము R&D చేస్తూనే ఉన్నాం. వి ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. మేము అరౌండ్ ద వరల్డ్ వెళ్తాం. ఎక్కడైతే లేటెస్ట్ అమెరికాలో ఉందంటే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడైతే న్యాచురల్ థెరపీ ఉందంటే మా దగ్గర ఉంటుంది అది. ఓకే, అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ అని కాదు, ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఎగ్జాక్ట్లీ మేము డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ కంప్రెషన్స్ ఉన్నాయి. Food and exercise and treatment also, not only food is one part. Food is one part, exercise 1 part, treatment 50%. Food is 25%, exercise is 25%, 50% is the treatments. మా దగ్గర 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ అరౌండ్ ఇండియా నుంచి తెప్పించాం.
కైరో డాక్టర్ వేరే ఉన్నారు, ఫిజియోథెరపీ డాక్టర్ వేరే ఉన్నారు, సింగి డాక్టర్ వేరే ఉన్నారు, కప్పింగ్ డాక్టర్ వేరే ఉన్నారు, జలగ ట్రీట్మెంట్ చేస్తాం, జలగ డాక్టర్ వేరే ఉన్నారు. అందరు సపరేట్ అన్ని సపరేట్ రకాల అందరు డాక్టర్స్ డాక్టర్లు ఒకే గొడుగు కింద ఉన్నారు. ఒకే గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఈజీ. Okay. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ వచ్చారు, వైఫ్కి ఏమో ఫిజియోథెరపీ డాక్టర్ని కలవాలి, హస్బెండ్కి ఏమో శిరోధార చేసుకోవాలి టెన్షన్కు, పిల్లలకేమో హోమియోపతిక్ మందులు వాడాలి. అట్లా అన్ని డాక్టర్స్ అందరూ ఒకటే రూఫ్లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అని అవునమ్మా, చెప్తున్నారు. తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తే ఆ. వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుస్తుంది కూడా ఒకసారి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదు, రాకుండా ఉండడానికి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంటే డయాలసిస్ పేషెంట్స్ కూడా పూర్తి స్థాయి అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ గుప్తా గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మేము అన్నీ చూసుకుంటాము, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని డాక్టర్ గుప్తా గారు చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.